నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది। ఇప్పటికే అనేక హామీలను నెరవేర్చగా ఈ నెలలో అతి ప్రధానమైన రైతు రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం। మొత్తం 3 విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే। మొదటి విడతలో భాగంగా ₹1,00,000 రుణమాఫీ, రెండో విడతలో భాగంగా ₹1,50,000, మూడో విడతలో భాగంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆగస్టు 15 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది। ఇప్పటికే 2 విడతల్లో రుణమాఫీ పూర్తి చేయగా మూడో విడత ఆగస్టు నెలలో ఉండనుంది। ఇదిలా ఉండగా తాజాగా మంత్రి తుమ్మల రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు। ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం। అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు 2 విడతల్లో కలిపి సుమారు 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో 12,224 కోట్ల రుణమాఫీ నిధులు జమ చేశారు। అయితే అర్హులుగా ఉన్నప్పటికీ కొందరికి రుణమాఫీ వర్తించలేదు। ప్రధానంగా పట్టాదారు పాసు పుస్తకం లేని వారికి రుణమాఫీ వర్తించలేదు। ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు। అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకం లేకున్నా రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు। పాసు పుస్తకం ఉన్నా రుణమాఫీ వర్తించిన రైతులు ఆందోళన చెందవలసిన పని లేదని, అలాంటి వారి ఇళ్లకు అధికారులే వెళ్లి వివరాలు సేకరించి రుణమాఫీని వర్తింపచేస్తామన్నారు। ఇక 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు తాము ఇప్పటికే తీసుకున్నామని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు। వాటి ఆధారంగానే ప్రస్తుతం 2 విడతల్లో రుణమాఫీ చేశామని, త్వరలో 3వ విడత రుణమాఫీ కూడా చేస్తామన్నారు। ఈ సందర్భంగా తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు। తెల్ల రేషన్ కార్డు నిబంధన కుటుంబ నిర్ధారణ కోసం మాత్రమేనని, అది లేకుండా పంట రుణమాఫీ అవుతుందని తెలిపారు। గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట వేయని భూములకు కూడా 25,000 కోట్ల మాఫీ చేసిందని ఆరోపించారు। గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించుకోలేదని మండిపడ్డారు। ఇన్పుట్ రాయితీ, పంట నష్ట పరిహారం ఒక్క పైసా కూడా రైతులకు ఇవ్వలేదని తెలిపారు। ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా పంట నష్టానికి ఎకరాకు 10,000 చొప్పున పరిహారం ఇచ్చామని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు। పంట వేసిన రైతులకే రైతు బంధు ఇవ్వాల్సి ఉన్న గత ప్రభుత్వంలో పంట వేయని వారికి రియల్ ఎస్టేట్ భూములకి రైతు బంధు నిధులు జమ చేశానన్నారు। తమ ప్రభుత్వం మాత్రం అర్హులకే రైతు భరోసా అందిస్తుందన్నారు। ఇక త్వరలోనే ఇది కూడా అమలు చేస్తామని తెలిపారు।